గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్ అమరావతిలో ఏమీ లేదు అని తక్కువ చేసి చూపించడం కోసం అనుకుంటున్నారా, లేకపోతే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఆగిపోయింది అని వస్తున్న విమర్శలు కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చాలా కాలంగా ప్రభుత్వం మీద విరుచుకుపడుతోంది, మీ మూలంగా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఆగిపోయింది ఇక్కడ అని. సో వాటిని కవర్ చేసుకోవడం కోసం అమరావతిని అడ్డు పెట్టుకున్నాడు అనుకుంటున్నారా? వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. డిబేట్లో ఉన్న తోటి మిత్రులందరూ కూడా నమస్కారాలు. వెంకటకృష్ణ గారు, మీరు అడుగుతున్న రెండు అంశాలు నాకైతే రాముడికి సీత అవుతుందంటే దశరథుడు జనకుడు అరణ్యవాసం అజ్ఞాతవాసం రామరావణ యుద్ధం అని చెప్పడం నాకు ఇష్టం లేదు. డైరెక్ట్గా విషయంలోకి చెప్పేస్తా. ఒకటి పొంగులేటి శ్రీనివాసులు గారు, రెండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి ఎన్టీ రామారావు గారి భాగం తీసేయాలని మాట్లాడటం, రెండు అమరావతి మునిగిపోతుంది, అమరావతి మునిగిపోతుందని మాట్లాడటం. నేను మాట చెప్తాను సార్, ఈ అమరావతి మీద తెలుగులో చెప్తున్నా, ఈ డిబేట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, అమ్మకు అయ్యకు పుట్టినవాడు అమరావతిని అన్నాడు. అమ్మకు అయ్యకు పుట్టినవాడు ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్ర రాజధానిని మునిగిపోతుంది అని అనడో, అమ్మకు పుట్టకపోతేనే అంటాడు. 1631 రోజులు అమరావతి ఉద్యమం జరిగిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారే ఏమి పీకలేకపోయాడు. 151 సీట్లు వచ్చినాయని చొక్కాలు మడతయిండి లుంగీలు పైకెత్తనన్న జగన్మోహన్ రెడ్డి గారే 11 సీట్లతో కర్ణాటక యలహంక ప్యాలెస్కి పారిపోయాడు. భాగ్యనగరం మా ఉమ్మడి సొత్తు, మా స్వేదం అందులో ఉంది, మా రక్తమాంసాలు ఉన్నాయి, పండగ చేసుకోమని చెప్పాం ఆంధ్రలోనే కేసీఆర్కి. మాట మాట్లాడితే అమరావతి, మాట మాట్లాడితే ఆంధ్రులు, ఒక రాష్ట్రం మీద పడిగోపులు పట్టడం ఏంటి? ఇది పరాన్నపక రాజకీయ నాయకులు కాదా? అర్థం కాలేదు. వీళ్ళు డ్రగ్ అండ్ డ్రైవ్ కేసులో ఏంటి? వీళ్ళు డ్రగ్ అండ్ డ్రైవ్ కేసులో ఏంటా వెంకటకృష్ణ గారు? వీళ్ళు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, ఇవాళ హరీష్ రావు గారు కూడా అసెంబ్లీలో ఆ మాటే చెప్పారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వస్తున్నారు అసెంబ్లీకనని. ఒక ప్రాంతాన్ని దూషించడం ఏంటంట? అయినా రాష్ట్రాలంటే రియల్ ఎస్టేటే కాదు కదా, ప్రాంతాలు కదా, ప్రజలు కదా, సమస్త సామాజిక వర్గాలు కదా. అందులో ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, కాపులు ఉంటారు, కమ్మలు ఉంటారు, మీ రెడ్లు కూడా ఉంటారు కదా. ఎందుకు పడి ఆడవటం అంటున్నా నేను? పోతే జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేస్తే భజన చేయండి, రాజధాని మీద నిప్పులు కక్కాల్సిన పనే ఉంది. అలా కక్కిన వాళ్ళ చరిత్ర ఏమైంది? పులకేశీలు అయ్యారు. పులకేశి 1, పులకేశి 2, పులకేశి 3. అందుకని ప్రాంతాలని రాజకీయం చేసి ఏదో అమరావతిని దూషిస్తే రియల్ ఎస్టేట్ వస్తుంది అమెరికా భాగ్య హైదరాబాద్కి రాదు కదా. ఇప్పుడున్న నాయకులు మాట్లాడుతున్న నాయకులందరూ కూడా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళే. నేను అడుగుతున్నా వెంకటకృష్ణ గారు, కోకాపేటలో ఎకరం 100 కోట్లు అమ్మింది, ఏ వరంగల్లోడికి అన్నం పెట్టింది, ఏ కరీంనగర్ రోడ్డుకి అన్నం పెట్టింది? బలిసిన వాళ్ళు కొనుక్కున్నారు, బలిసిన వాళ్ళు రియల్ ఎస్టేట్ చేశారు. అవును. అందుకని అమరావతి జోలికొచ్చిన, ఆంధ్ర రాష్ట్రం జోలికొచ్చిన పుట్టగదులు ఉండవని తెలుగులో చెప్తున్నా. ఎనీ పార్టీ, ఎనీ లీడర్, అదొక ప్రాంతం. కాబట్టి కుడి చేత్తో అన్నం తినే మాటలు మాట్లాడాలి, ఎడం చేత్తో అన్నం తినే అమరావతి మీద నిందలేస్తే నిందలు పట్టడానికి అమరావతిలో ఏ మహిళ కూడా సిద్ధంగా లేరు. మీకు మాట చెప్తా వెంకటకృష్ణ గారు, ఇదే డిబేట్లో ఒక అమరావతి మహిళను కూర్చోబెట్టండి, ఆ పొంగులేటికి ఏం సమాధానం చెప్తుందో చెప్తుంది, ఆ కాంగ్రెస్ పార్టీకి ఏం సమాధానం చెప్తుందో చెప్తుంది. వాళ్ళు రక్తమిస్తే వచ్చిందండి నా రాజధాని. ఇప్పుడు 56 సంవత్సరాలుగా భాగ్యనగరాన్ని ఆంధ్రప్రదేశ్లో 29 జిల్లాలు కలిసికట్టుగా పెంచుకుంటే, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడితే విభజన పర్వం తెచ్చి లాక్కోవటం కాదు. మమ్మల్ని వీధిన రాజధాని లేకుండా ఇంకా జాలి చూపాలి. తోటి తెలుగోడు ఏదో రాజధాని కట్టుకున్నాడు, ఆ జగన్మోహన్ రెడ్డి కట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు 4 అడుగులు పెడుతున్నాడు.
ఒక్క